ఈరోజు మనం బౌద్ధ గ్రంథాల ప్రకారం 2 రకాల కమ్యూనిటీల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ ఆలోచన పురాతన బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయ నుండి వచ్చింది. ఇది ఏం చెప్తుందంటే గ్రూపుల్ని ఉపరితలం మరియు లోతైనవి అని విభజిస్తోంది. అది కూడా వాళ్ల స్టేటస్ బట్టి కాదు, వాళ్ల మెంటల్ డిసిప్లిన్ బట్టి అన్నమాట. సరే, అయితే మొదటి రకం ఉపరితల కమ్యూనిటీ. ఒక్కసారి ఊహించుకోండి, ఈ గ్రూప్లో సభ్యులందరూ చాలా అశాంతితో, కొంచెం అహంకారంతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ల మనసులు చెల్లాచెదురుగా ఉంటాయి, అసలు ఫోకస్ ఉండదు. అందుకే చిన్న విషయాలకే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఇక రెండోది లోతైన కమ్యూనిటీ. ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడి సభ్యులు చాలా ప్రశాంతంగా, వినేయంగా, పూర్తి స్పృహతో ఉంటారు. వాళ్ల మనసులు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమై ఉంటాయి. ఇంద్రియాలు కూడా వాళ్ల కంట్రోల్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఒక కమ్యూనిటీ యొక్క క్వాలిటీ దాని సభ్యుల మెంటల్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ సూత్రం కేవలం ఆధ్యాత్మిక గ్రూపులకే కాదు, మన ఆఫీస్ టీమ్స్కి, చివరికి మన కుటుంబాలకు కూడా వర్తిస్తోంది కదా. అంటే ఎంతమంది ఉన్నారనేది కాదు, వాళ్ల మధ్య క్లారిటీ ఎంత ఉందనేదే ముఖ్యం. కాబట్టి ఒక సమూహం యొక్క నిజమైన బలం దాని సభ్యుల సంఖ్యలో కాదు, వారి మానసిక స్పష్టత, క్రమశిక్షణలోనే ఉంటుంది.